హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ జాయింట్ చెప్తానండి. ఫస్ట్ క్లాత్ రాంగ్ సైడ్ అయితే లైనింగ్ని ఈ విధంగా వేసుకొని చుట్టూ ఒక కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలండి. లూజ్ కుట్టు వేసుకోవాలి. అది ముడతలు లేకుండా మనం చేత్తో సర్దుకుంటూ క్లాత్ని సర్దుకుంటూ మెల్లగా నిదానంగా అయితే కుట్టుకుంటూ రావాలి. కొంచెం లైనింగ్ జాయింట్ చేయడం అయితే బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళు కుడతా ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే వస్తుందండి. ఒక పార్ట్ కుట్టిన తర్వాత ఇంకో పార్ట్ని అయితే ఎదురుగా పెట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎదురెదురుగా పెట్టుకొని చూసుకొని అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే రెండు పార్ట్స్ ఒకటే సైడ్ కుట్టడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి క్లాత్ అనేది రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది కొన్ని క్లాత్లు అయితే ఏర్పడవు, కొన్ని అయితే ఏర్పడతాయి. ఏర్పడిన వాటికి ప్రాబ్లం ఉండదు, కానీ వాటికి ఈ బిగినర్స్కి అయితే కొంచెం అదే కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి. అందుకే ఈ విధంగా ఒక పార్ట్ కుట్టిన తర్వాత మనం చూసుకొని కుడితేనైతే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. రెండో పార్ట్ కూడా ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది మంచిగా కనిపిస్తుంది, నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది బ్లౌజు. నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను. ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ డాట్స్ షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ మధ్యలో డాట్ అయితే మనం కుట్టుకోవాలి. ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో డాటు ఒక పైకి అయితే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ డాట్ మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా, అటు సైడు ఉక్స్ పట్టి సైడ్ అయితే ఒక డాట్ వస్తుంది. ఇంకొకటి మన ఇటు క్లాత్ మనం బ్లౌజ్ జాయింట్ చేస్తాం కదా, అటు సైడ్ ఒక డాట్ వస్తుంది. తర్వాత ఇంకొకటి అయితే చంక దగ్గర. ఈ 4 డాట్స్ కుదిరితేనే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది కరెక్ట్ వస్తుందండి. లేదంటే షేప్ అవుట్ అవుతుంది. ఈ డాట్స్ తోటే మన బ్లౌజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, మంచిగా రావడమా లేదా అనేది. ఈ 4 డాట్స్ అయితే కరెక్ట్గా కుట్టుకున్నారంటే బ్లౌజ్ మంచిగా కుదిరినట్టే. ఇంకొక పార్ట్ అయితే నేను ఒక పార్ట్ కుట్టాను, ఇంకొక పార్ట్ అయితే ఈ డాట్స్ అయితే వేస్తున్నాను. కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఈ డాట్స్ కుట్టడం కూడా. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కుట్టడము. చూడండి, డాట్స్ 4 డాట్స్ అయితే మంచిగా కరెక్ట్గా వచ్చిందండి షేప్ అనేది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకెన్ని వీడియోలు నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికైతే ట్రై చేస్తాను నాకు తెలిసినంత మట్టుకి. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను. క్లాత్ అనేది ఎక్కువ లేదు, సరిపోలేదు, కాబట్టి ఈ అంచులు కూడా షేప్ బెల్ట్లో వచ్చాయి. అయితే ఈ అంచులు అనేవి కిందికి మనం బ్లౌజ్ పీస్కి లోపల దిక్కు పోయేటట్టు అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ని రాంగ్ సైడ్ షేప్ బెల్ట్ పైన పెట్టుకొని ఈ విధంగా లోపలికి మలుచుకొని అయితే ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మనం కరెక్ట్గా షేపు అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. ఫస్టే షేప్ అనేది కరెక్ట్ షేప్లోనైతే కట్ చేయను. కొంచెం ఎక్కువ క్లాత్ వదిలిపెట్టుకొని నేను షేప్ బెల్ట్స్ అనేవి కట్ చేసుకుంటాను. ఇప్పుడు 2 లూజ్ కుట్టు వేసిన తర్వాత 2 ఒకదానిపైన ఒకటి ఇలా ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ఈజీ ఉంటుంది. కొంచెం అంచు అనేది అయితే
కటింగ్లో పోయింది, ఇంకొంచెం ఉంది చూడండి. ఇది కూడా మనం లోపల దిక్కు పోయేటట్టు కుడితే సరిపోతుంది. బయటికి బ్లౌజ్కి అయితే కనిపించదు. ఈ విధంగా కుట్టుకోవాలి. కొన్ని శారీస్ పైవి అసలు పీసులు చాలా తక్కువ వస్తున్నాయండి. మొత్తం అన్ని జాయింట్సే అవుతున్నాయి. ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్కి అంతా అతుకులే జాయింట్ చేయడం అయితే అవుతుంది. కొన్ని శారీస్లో తక్కువ వస్తుంది క్లాత్. ఈ షేప్ బెల్ట్ కూడా ఒకటి రాంగ్ సైడ్, ఒకటి రైట్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి పైకి వెళ్ళి వేయాలి, ఒకటేమో కిందికి వెళ్ళి వేయాలి. షేప్ బెల్ట్ అనేది రెండు ఒకటే సైడ్ వేస్తే మనకి రాంగ్ వస్తుంది. కుట్టడం అయితే రాంగ్ అవుతుంది. కొందరు నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే కొత్తగా ఈ జారుడు చీరలు అవి ఇవి అంటే వాళ్ళకి అంటే అది కుట్టడం కూడా ఇబ్బందే. జార్జెట్ క్లాతులు అవి అట్లాంటివి ప్రాక్టీస్ లేక అట్లా భయపడి కూడా కొందరు మిషన్ నేర్చుకొని కూడా కుట్టలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కుట్టుకుంటారు ఏదో అట్లా, మనకి ఎట్లున్నా సరే అని. బయట వాళ్ళే కుట్టడానికి అయితే భయపడతారు. షేప్ బెల్ట్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు రెండు సమానం వచ్చినాయా లేదా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని చూసుకొని తర్వాత ఫస్ట్ ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టికి క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఉక్స్ పట్టి అనేది రైట్ సైడ్ వేయాలి. బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ ఉక్స్ పట్టి అనేది వేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్ వరకు కుట్టుకొని కింద మలుచుకోవాలి. కింద క్లాత్ అనేది అయితే మలుచుకోవాలి. తర్వాత మళ్ళీ దాని పైకి వెళ్ళైతే ఒక కుట్టు అనుగ కుట్టు ఒకటి వేసుకోవాలి. వేసుకొని ఒక సైడ్ కొంచెం మలిచి మొత్తం లోపలికి కుట్టు లోపలికి మలిచేటట్టు అయితే ఉక్స్ పట్టి వస్తుంది. లోపలికి మలుచుకొని ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. నేనైతే ఇట్లనే నేర్చుకున్నానండి. కటింగ్ కూడా నేను మెజర్మెంట్స్తో కాకుండా అంటే టేప్ కొలతతో కాకుండా క్లాత్ బ్లౌజ్ పీస్ తోటే నేను నేర్చుకున్నాను. ఆది జాకెట్ తోటే కట్ చేయడము కుట్టడం కూడా ఈ విధంగానైతే నేర్చుకున్నాను నేను. ఇప్పుడు కాజా పట్టి అనేది రాంగ్ సైడ్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ వేసుకొని కింద ఈ విధంగా క్లాత్ని అయితే మలుచుకోవాలి. ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి కుట్టు అయితే కుట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఈ ఉక్స్ పట్టి లాగానే ఒక పైకి వెళ్ళైతే ఒక కుట్టు వేసుకోవాలండి. అనగ కుట్టు అంటాం కదా, అది ఆ కుట్టు వేసిన తర్వాత ఒక సైడు మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ చివరన ఒక కుట్టు అనేది వేసుకొని కాజాలు అయితే కుట్టుకోవాలండి. మా సైడ్ అయితే మిషన్ని ఎక్కువ దాదాపుగా మిషన్ తోటే కాజాలు అనేది కుట్టడం జరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కాజాలు కూడా ఐదు వస్తాం కదా, సమానంగా రావాలి. ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. 5 కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకొని కాజాలు అయితే కుట్టుకోవాలండి. ఈ కాజా కుట్టేటప్పుడు డబుల్ కుట్టు అనేది అయితే వేయాలి. ఎందుకంటే మనం ఉక్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండాలంటేనైతే డబుల్ కుట్టు వేసుకోవాలి. నేనైతే రఫ్ అనేది చేస్తాను. మళ్ళీ రఫ్ చేసుకుంటూ కుట్టాలి కాజాలు. సింగిల్గా కుట్టినట్లయితే అది తొందర ఊడిపోతుంది. కుట్టు అనేది అయితే తొందర పోతుంది. కుట్టడం అయిపోయింది. నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కుట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వారికి. అయిపోయిందండి. కొంచెం కాజా పట్టి కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేశాను. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన